హలో పొంగనూరోళ్ళు, చాలా రోజుల తర్వాత అయితే మేము ముందుకు వస్తున్నాను. ఏంటి అంటే మన యాప్లో ఎక్కువ ఆర్డర్స్ అయితే ఈ అతిథి గార్డెన్ రెస్టారెంట్ నుంచి అయితే రావడం జరిగింది. నేను టేస్ట్ చేయలేదు, ఎలా ఉంది ఏంటి అని ఒకసారి టేస్ట్ చేద్దామైతే ఇక్కడికి వచ్చేసాను. రండి వెళ్దాం, చూద్దాం ఎలా ఉంది అనేసి. మనం ఎంట్రీ అవుతూనే గార్డెన్లో ఒక ప్రొజెక్టర్, టేబుల్స్ అనేవి అరేంజ్ చేసి ఉన్నాయండి. ఇక్కడ బర్త్డేస్ అయితే మనం ఫ్రీగా సెలబ్రేట్ చేసుకోవచ్చంట. నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటి అంటే వీళ్ళు కస్టమర్స్ దగ్గర డిఫరెంట్ వేలో రివ్యూస్ అనేది తీసుకుంటున్నారు. ఇవన్నీ రివ్యూస్ అంట. ఒకసారి మీ రివ్యూ నేను చూడొచ్చా? ఓకే, చూడండి. అంటే బ్రదర్ ఇలా ఇప్పుడే ఫుడ్ తిన్నారు, టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ అనేది ఇస్తున్నారు. అంటే నెగిటివ్ పాజిటివ్ బోత్ రెండు ఇస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు వచ్చిన కస్టమర్స్ అయితే రివ్యూస్ ఎలా ఇస్తున్నారు అనేసి. ఇదేదో బాగుంది కదా, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఎందుకంటే కస్టమర్స్ ఒపీనియన్ ఎలా ఉంది దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇంకా డెవలప్ అవ్వడానికి అయితే ఇది హెల్ప్ అవుతుంది. మ్యాక్సిమం ఎవరైనా సరే ఒక బిజినెస్ కావచ్చు, ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటివి ఫాలో అవ్వడం అయితే చాలా ఇనిషియేటివ్గా కొత్తగా అనిపిస్తుంది. నాకు తెలిసి మన చుట్టుపక్కల ఏరియాస్లో ఎక్కడా కూడా ఈ పాట్ బిర్యానీ అనేది దొరకదు అనుకుంటాను. ఈ బిర్యానీ కావాలంటే మనం ఇటు సైడ్ బెంగళూరు అలా వెళ్ళాల్సిందే అనుకుంటాను. మేబీ మదనపల్లిలో దొరుకుతుందో లేదో నాకు ఐడియా అయితే లేదు. స్పెషల్ దీని పేరేమి ఇక్కడ స్పెషల్ బ్యాంబూ చికెన్ అంటే అరకు బ్యాంబూ చికెన్. సో నేనైతే ఇంతవరకు టేస్ట్ చేయలేదు, ఇప్పుడు టేస్ట్ చేయడానికి అయితే వచ్చాను, చూసేద్దాం. క్వాంటిటీ కూడా అయితే మనకు చాలా ఎక్కువే వచ్చింది. అప్రాక్సిమేట్గా ఒక 400-450 గ్రామ్స్ దాకా ఉండొచ్చు అని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది ఏమి అనేసి ఒకసారి టేస్ట్ చూసేద్దాము. ఓకేనా, చాలండి. నేను ఒకడే రాలేదండి, మా ఫ్రెండ్స్తో పాటు వచ్చాను టేస్ట్ చేద్దామనేసి. టేస్ట్ అయితే మనం రెగ్యులర్గా తినే చికెన్ కంటే కొంచెం డిఫరెంట్ ఉంది, బాగుంది. అరకైతే వెళ్ళి తినేంత అయితే మనకు లేదు, అంత దూరం పోలేం కాబట్టి ఇక్కడే ఆ టేస్ట్ ఎలా ఉందో అయితే ఫస్ట్ టైం చూసాను. బ్యాంబూ చికెన్ ఎలా చేస్తారనేది ఒకసారి చూద్దాం. అన్న వాళ్ళని అడిగిన వీడియో క్లిప్ అయితే ఇచ్చారు. ఇలా బొగ్గుల్లో వేసి దాన్ని బాగా కాల్చి ఉడకబెడతారంట. వీళ్ళ ఇంకో స్పెషల్ పాట్ బిర్యానీ, ఇది కూడా ఆర్డర్ చేసాము, ఇదైతే వచ్చేసింది. ఇది కూడా చాలా బాగుందండి, ఒకసారి ట్రై చేయండి. మన యాప్లో ఎక్కువైతే ఆర్డర్ పెట్టుకున్నాను, సో దానివల్ల చూసి నేను రావడం జరిగింది. వీళ్ళ దగ్గర అయితే ఇరానీ చాయ్ మిడ్నైట్ వరకు దొరుకుతుందంట. ఎవరైనా బైపాస్లో వెళ్తూ ఉంటారు కదా, ఎప్పుడైనా మీకు టీ అవసరం అయితే ఇక్కడైతే వెళ్ళి తాగొచ్చు. అడ్రస్ ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.